ఇచ్చినటువంటి బాబావారికి ధన్యవాదాలు. బాబా 1951 సంవత్సరంలో మహాబలేశ్వర్లో 100 రోజులు ఏకాంతవాసం చేశారు బాబా. ఆ 100 రోజులు ఏకాంతవాసం చేసిన తర్వాత బాబా ఒక కప్పు టీ మాత్రమే తీసుకునేవాడు. ఆ కప్పు టీ తీసుకొని ఆ ఏకాంతవాసం చేసిన తర్వాత బాబా చూసి మళ్ళీ వారందరూ కూడా చాలా భయపడిపోయారు బాబా చూసి. అంటే అంత కష్టపడి మన కోసం, మానవాళి కోసం ఆయన కార్యక్రమాలు, మనం సభ్యత కోసం ఆయన కష్టపడ్డారు. అయితే ఆ మంగళవారికి బాబా బాడీ రాక్షసిస్తారంటే ఏంటి ఇంత దేశంగా అయిపోయారని చెప్పి చాలా భయపడిపోయారు. అప్పుడు మంగళవారి గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పరచుకొని బాబాతో కూడా మాట్లాడి వాళ్ళు ఏమన్నారంటే పూనాలో బాబా గురించి ఒక రెస్టింగ్ ప్లేస్ ఏదైనా చూద్దాము. బాబా కొన్నాడు. ఎందుకంటే అక్కడ 100 రోజులు సహవాస్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో మనోనాథ్ కొండలేదు బాబా తాలూకా ఏకాంతవాస కార్యక్రమం ఉంది. వెంటనే కొద్ది రోజుల్లోనే, వారం రోజుల్లోనే. అందుకని బాబాకి కొంచెమైనా విశ్రాంతి ఇవ్వకపోతే చాలా కష్టం అని చెప్పేసి వెంటనే ఏం చేశారంటే వాళ్ళు వెంటనే మాట్లాడి పూనాలో ఏదైనా ఒక బంగ్లా వెతకమని అక్కడ బాబా తాలూకా తమ్ముడు లిరిక్స్ తాలూకా తమ్ముడు మెహర్వాన్ అని ఉండేవాడు. బీఎస్సీ చదువుతున్నారా, ఆయన ఫస్ట్ ఎగ్జామ్స్ అవుతుంది. ఆ మంచి ఎగ్జామ్స్ బిజీలో ఉంటే ఆయన గురించి వెంటనే తెలుగు పంపిస్తే వెంటనే వాళ్ళు మొత్తం పునా అంతా వెతికారట. అది పెద్ద స్టోరీ, చాలా బాగుంటుంది ఆ స్టోరీ. అప్పుడు అక్కడ ఆడి తర్వాత వస్తే అతను ఆది తర్వాత మెహర్వాన్ వీళ్ళందరూ గడేశారు. వీళ్ళందరూ కూడా మొత్తం పూనా అంతా వెతికి ఎలాగైతే మొత్తానికి బరోడా మహారాణి గురించి గురుప్రసాద్ బంగ్లాని సంపాదించారు. ఆ గురుప్రసాద్ బంగ్లాలో బాబా 1951 13వ తారీఖు 1951 13 ఫిబ్రవరి నుంచి అక్కడి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. గురుప్రసాద్ బంగ్లాలో బాబా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ప్రేమ ఇలా వెలువలాగా ప్రవహించింది. అక్కడ అది ప్రిన్సెస్ ఆఫ్ గురుప్రసాద్ అని దాంట్లో చదువుతుంటే ఒకటి విధంగా బాబా ప్రేమను ఇలా గుమ్మరిస్తారు. అక్కడ ఇంట్లో చిన్న లేదు, పెద్ద లేదు, ముసలివాళ్ళు లేదు, ప్రతి ఒక్కరు వచ్చి బాబా తాలూకా ప్రేమని ఇలాగా ఆగివారు. బాబాను ఒక్క క్షణం కనుమూస్తే ఎక్కడ బాబా అందం, బాబాని ఎక్కడ మిస్ అయిపోతాము అని చెప్పేసి అంత బాబా దగ్గరే ఉండి అంత ఆనందాన్ని పొందేవారు. అయితే అక్కడ బాబా 14 1956 ఫిబ్రవరిలో 1956 14వ తారీఖున బాబా అక్కడ ఒక అద్భుతమైనటువంటి మెసేజ్. ఆ మెసేజ్ ఏంటంటే అంటే బాబా ఇచ్చిన మెసేజ్ మనకు చాలా అవసరమైనది. కాకపోతే ఈ మెసేజ్లో ఒక శిష్యుడు గురువుకి ఎలాగా ఉండాలి అంటే మన తాలూకా భావాలు ఎలా ఉంటుంది, బాబా ఏంటి కోరుకుంటున్నాడు అనేది వాట్ ఐ వాంట్ అని ఒక మెసేజ్ బాబా ఇచ్చారు. ఆ మెసేజ్ ఆల్వేస్ డూ వాట్ ఐ వాంట్ ఇన్స్టెడ్ ఆఫ్ వాంటింగ్ టు వాంట్ వాట్ యు వాంట్. ఎప్పుడైనా సరే నేను ఏదైతే కోరుకుంటానో అది మీరు కోరుకోరు. దాని బదులు మీరేం చేస్తారు, మీరు ఆల్రెడీ ఏదో అనుకొని మీరు కోరుకునేటట్టు నన్ను కోరుకునేటట్టు చేస్తారు. మీరు కోరుకున్నది నేను కోరుకునేటట్టు చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ యూ వాంట్ మీ టు వాంట్ వాట్ యు వాంట్. చాలా మందికి ఉన్నది ఏంటంటే ఆల్రెడీ ఒక ప్లాన్ చేసుకొని అదే బాబా కూడా కోరుకుంటే బాగుండు అని అనుకుంటామంట మనలో. అండ్ వెన్ యూ సక్సీడ్ ఇన్ గెటింగ్ మీ టు అగ్రీ టు వాట్ యు వాంట్, యు ఆర్ డిలైటెడ్ అండ్ ఈవెన్ టెల్ అవర్స్ దట్ దట్ ఈజ్ వాట్ యు వాంట్. అది అయిపోయింది అనుకోండి, మరేం చేస్తారు, బాబాని ఒప్పిస్తే ఏం చేస్తారు, సరే అనేస్తారు. అనేస్తే అప్పుడు మనం చాలా ఆనందపడిపోయే
డాక్టర్స్ అందరికీ చెప్తా ఉంటారు బాబాయ్ ఇలా చేయమన్నారు, నా బాబాయే చెప్పారు అలా చేయండి. యాక్చువల్లీ అది బాబా కోరిక కాదు, మన కోరిక. మనం కోరుకునేది బాబా చేత ఒప్పించి బాబా కోరుకునేటట్టు చేసి మనమేమో బాబా కోరుకున్నారు, బాబావే అలా చేయమన్నారని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాం. ఇంకా బాబా అంటున్నాడు, ఐ నో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు వాంట్ వాట్ ఐ వాంట్. In fact, it is impossible for you to want what I want, but it is impossible for you to love me as I should be loved. నేను ఏదైతే ఎలాగైతే మీరు ఉండాలనుకుంటున్నానో, మీరు ఏదైతే కోరుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, అలా ఉండడం మీకు అసాధ్యం, మీరు చేయలేరు. నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించడం కూడా మీకు చాలా కష్టమే. అది ఇంపాసిబుల్ అని సార్, సాధ్యం కాదు. అయితే మరి మనం ఏం చేయాలి? ఆయన కోరుకుంటున్నాడు, ఆయన కోరుకున్న విధంగా మనం కోరుకోలేము. ఆయన కోరుకు ఎలా అయితే అనుకుంటారో ఆ విధంగా మనం చేయలేము. ఆయన ఎలా ప్రేమిస్తే బాగుంటుందో అలా ప్రేమించలేము. ఏం చేయాలి? బాబా చెప్తున్నాడు, బట్ అట్లీస్ట్ డు నాట్ ఆల్వేస్ బీ వాంటింగ్ మీ టు వాట్ యు వాంట్. కనీసం మీరు కోరుకునేది నా మీద వెతకండిగా బాగుంది, నా మీద వెతకండి, నేను కోరుకున్నాను చెప్పకండి ఎవరికి అని చెప్తున్నారు. ఇంకా ఏమంటారు? అండ్ ట్రై యువర్ అట్మోస్ట్ టు పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్ యు టు డూ. మీ హృదయంలోని మీ మనస్సులోని అన్నింటిలో కూడా నేను ఏదైతే కోరుకుంటానో అలా చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు ఏదో అనేసుకొని నేను అదే చేయమన్నానని మీరు అందరికీ ఆ విధంగా చెప్పకండి అంటున్నారు. అండ్ ఓన్లీ ఇంటెన్స్ లవ్ ఫర్ మీ కెన్ బ్రింగ్ యూ టు ఒబే మీ యాజ్ ఐ వాంట్. ఇంకా నన్ను విపరీతంగా ఎక్కువగా కానీ హృదయపూర్తిగా కానీ మీరు నన్ను ప్రేమించినట్లయితే అప్పుడు ఏదైతే అసాధ్యం అని చెప్పాను కదా అది సుసాధ్యం అవుతుంది. ఆ విధంగా మీరు చేయడానికి, మీరు ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రేమిస్తే ఎక్కువగా నన్ను హృదయపు లోతుల్లోకి ప్రేమిస్తే. ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ అండ్ హీ విల్ సాల్వ్ ఆల్ దిస్ థింగ్స్. భగవంతుని మనం హృదయపూర్తిగా నమ్మాలి. మనం నమ్మినట్టు నటిస్తాం. అంత బాగా చెప్పండి సాయి. భగవదేచ్ఛని మానవేచ్ఛని భగవదేచ్ఛగా కాపాడు. కలిస్తే అప్పుడేమవుతుంది? మన ఇచ్చ భగవంతుడి ఇచ్చగా మారుతుంది. మనం అనుకో మనకు వేరే ఇచ్చ ఉంటుంది, ఆ భగవంతుడి ఇచ్చని అంగీకరించలేము. కొంతమందికి అలవాటు ఉంటుంది, బాబా దగ్గర ఏదో కొంచెం కష్టపడి చీటీలు వేస్తుంది. ఆ చీటీ వేస్తుంది, ఆ చీటీ తీస్తే అది బాబా ఇచ్చిగా భావించాలి. మళ్ళీ అక్కడ డౌట్ వేస్తుంది, బాబా చూస్తున్నాను మనకి నచ్చింది వస్తే పర్వాలేదు. చీటీ ఆల్రెడీ మనం మనసులో అనుకుంటాం కదా, అది వస్తే పర్వాలేదు. కాకపోతే అప్పుడు చేయడానికి కష్టపడిపోతాం. కొంతమంది తప్పుగా దాన్ని చిక్కిపోయారు, చాలా తప్పు. అంటే బాబా ఎప్పుడు చీటీలు వేసుకోవాలి, వేసామంటే తప్పనిసరిగా అది బాబా రుచిగా భావించాలి. ఇంకా అంటున్నారు, ఫెయిత్ఫుల్లీ లీవ్ ఎవ్రీథింగ్ టు, అన్నీ చాలా నిజాయితీగా విశ్వాసంతో బాబా నాకు మంచి చేస్తారు అని అన్నీ విడిచిపెట్టి ఆ ప్రాణాన్ని గురించి కూడా చూసుకుంటారు. అండ్ గురించి ప్రతి ఒక్కరిని కూడా దీని గురించి ఆయనే చూసుకుంటారు అని చెప్తూ బాబా దీని గురించి ఒక మంచి చిన్న విధంతా కూడా చెప్తారు. ఏమంటారు బాబా మాటల్లో? ఏమంటారు బాబా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్ హ్యాస్ ఏ డాటర్. ఎవరో ఒక ఆయన కట్ట కూతురు, ఆ కూతురు ఉంటే అండ్ కమ్స్ టు మీ అండ్ ఆస్క్స్ మీ వాట్ డూ ఐ థింక్ సచ్ అండ్ సచ్ అండ్ వుడ్ మేక్ ఏ గుడ్ హస్బెండ్ ఫర్. ఆ కూతురికి ఎవరో ఒక వరుడు చూస్తారు, చూసి చాలా బాగున్నాడు, ఈ సరైన జోడి అని చెప్పేసి బాబా దగ్గరికి వెళ్ళి బాబా చెప్తారు కాబట్టి ఇది చాలా మంచివాడు, చాలా సరైన జోడి అని బాబా దగ్గరికి వెళ్ళి చెప్తారు. చెప్తే బాబా అంటారు, ఆ ఎట్లయినో హీజ్ నాట్ చూడదు, అదే బాగాలేదు, ఇద్దరు మంచి కాదు అని చెప్తారు. అంటే అప్పుడు ఏం చేయాలి? యాక్చువల్లీ బాబా ఇచ్చేటి బదులే విన్నవాళ్ళు, బాబా భగవంతుడిని భావించిన వాళ్ళు, బాబా సరైన మార్గాన్ని చూపిస్తారు అని ఆలోచించి పడేసేయాలి, వదిలేయాలి దాన్ని. కానీ అలా అంటట హీ ఆన్సర్ బట్ బాబా హీ వెరీ టోటల్. అదే లేదు బాబా
మంచివాడే, నేను అన్ని ఆలోచించాను. మరి నువ్వన్నీ బాగా తింటాడు. నీ మట్టు నువ్వు చేసుకోవచ్చు కదా, ఆ కష్టాలు నువ్వే పడతావు కదా. అందుకే అంటారు నువ్వు ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు దాంట్లో మన ఆలోచనలు కానీ మన బుద్ధులు కానీ చేస్తే దానివల్ల నువ్వు చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఇక్కడ అదే జరుగుతుంది. నువ్వు దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు, అడిగిన తర్వాత బాగా వద్దు అన్నప్పుడు మానేయాలా, ఎందుకంటే చాలా బాగుంటుంది. మరి ఏం చేస్తారు అప్పుడు బాగా అంటాక, సో అయితే చేసినట్టు సరే అయితే పెళ్లి గురించి మరి ఏం చేస్తాము చేసుకోండి. వాటర్ హీడు దాన్ని ఏం చేశాడు అసలు నా దగ్గరికి వచ్చి అసలు ఏమి చేశాడా? వాడు ఆల్రెడీ మనసులో అనేసుకున్నాడు. అది చెప్తారు బాబా డైరెక్ట్ వర్డ్స్ అన్నది. హీ హ్యావ్ నాట్ ఓన్లీ మేడ్ మీ అగ్రీ విత్ వాట్ హీ హ్యావ్ ఆల్రెడీ మేడ్ అప్ హిస్ మైండ్ అబౌట్ దాని గురించి ఆల్రెడీ మనసులో నిర్ణయం చేసుకొని నా దగ్గరికి వచ్చి నన్ను ఒప్పించినట్లు చేశాడు. చేసి బట్ మోస్ట్ అండ్ ఇంకా ఊరుకున్నాడా? ఓన్లీ నన్ను నాకు ఇష్టం లేకపోయినా నాకు ఒప్పించాడు, నేను వద్దన్నా వినకుండా నాకు చేయించాడు. మరి అందరితో వదిలేశాడా? వీళ్ళందరికీ చెప్తున్నాడు ఏమని, బాబా వాంట్ సో అండ్ మై డాడ్ నా కూతురు పెళ్ళి బాబా ఇలా చెప్పారు, అలా చెప్పారు, అలా చెప్పారు, యాక్చువల్లీ దోస్ ఆర్ నాట్ బాబాస్ వర్డ్స్. వాడి మాట్లాడు వాడి మనసులో నిర్ణయించినట్టు అని బాబా ఇలా చెప్తూ బాబా అంటారు, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు వాట్ ఇంకా చెప్పాను కదా, మీకు నేను కోరుకునేది చేయడం అనేది మీకు చాలా చాలా కష్టమైన విషయం. దాన్ని ప్రేమించడం కూడా మీకు కష్టమైన విషయం. అందుకు అన్నీ కూడా నా ఇచ్చకి వదిలేసి నన్ను ఎవరైతే ఎక్కువ భగవద్గీతలో ప్రేమించి అన్నీ నా ఇచ్చకి విడిచిపెడితే అప్పుడు మీరు ఏదైతే నేను కోరుకుంటున్నానో ఆ విధంగా చేయడానికి మీకు అవకాశాలు నేను కల్పిస్తాను, అలా ప్రయత్నించండి అని బాబా ఈ విధంగా మనకి చెప్పారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక 2 విషయాలు. ఏదైతే గురువు ఆజ్ఞాపిస్తున్నాడో ఆ గురువు ఆజ్ఞాపించిన దాన్ని ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలాగా అనేది మనం ప్రశ్న లేకుండా అది గురువు ఆజ్ఞలు పాటించినట్లయితే అది నిజమైనటువంటి సర్వసన్మతానికి వస్తుందని బాబా సందర్భంలో చెప్పారు. ఇంకా ఒక సందర్భంలో బాబా ఏం చెప్పారంటే, బాబా దగ్గర ఉండేటువంటి మండలి సభ్యులు కూడా బాబా తాలూకా విషయాన్ని చిన్న చిన్న తప్పుగా చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి అలవాకి చిన్న బుద్ధి చెప్పడానికి బాబా ఏం చేశారంటే, మంచి వాళ్ళు కూడా బాబా దగ్గర ఇక్కడ మన బాబుజీ కూడా చాలాసార్లు బాబా దగ్గర ఉంటూ బాబా భగవంతుడు తెలుస్తూ బాబా చరిత్ర రాసినటువంటి వాళ్ళు కూడా మాయ, అంతే ఆ మాయ అలాగా ఆచరణగా తప్పేస్తుంది. అయితే వెలుగున్నవాడు నాకు గురించి అదే అంటారు, నేను ఉండేటప్పుడు బాబా ఉండేటప్పుడు మాకు వేరే ఆలోచనలు ఉండేవి కాదు. ఎప్పుడు కూడా బాబాయే మాకు సర్వస్వం. బాబా ఎలా చేయాలి, బాబా కలుగుతారు, ఎలా ఉంచాలి, ఎలా ఆయన సౌఖ్యంగా ఉంచాలి, ఆయన మాటలు ఎలాగా మనం చూస తప్పకుండా పాటించాలి అని చెప్తున్నాం ప్రజలు. బాబా పోయిన తర్వాత అంటే బాబా శరీరం సాధించిన తర్వాత ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల్లాగానే నిరాశల్లో అయిపోయాయి. మాకు ఏం చేయాలి దిక్కు తోచలేదు మాకు, ఎందుకంటే మాకు అప్పటి వరకు ఒక ఇచ్చడుకు లేదు. బాబా శరీరాన్ని సాధించిన తర్వాత అప్పటి నుంచి మా గురించి మేము ఆలోచించుకోవడం మేము మొదలుపెట్టాము అని గురించి ఒక సందర్భంగా అంటారు. ఇక్కడ అలవాకి బాబా చిన్న గుణపాఠం చెప్పడానికి ఒక కథను చెప్పారు. ఒక గురువు ఆయన పేరు షాంత్ ఏ తబ్రీజ్ అని ఒక ముస్లిం గురువు. ఆ గురువు దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు అతన్ని వెంట పెట్టుకొని ఉండి నాకు సరైన మార్గాన్ని చూపించండి అని వెంటపడుతుండేవాడు. వెంటపడుతుంటే ఆ గురువు ఏం చేశాడు, సరే నీకు సరైన మార్గాన్ని చూపిస్తానని కొన్ని ఆజ్ఞల్ని ఆయన ఇస్తే వాడు ఏం చేశాడు, తన తాలూకా బుద్ధిని దండ పెట్టాడు, కొంచెం ఆలోచనలు పెట్టి ఆ పెట్టడం పెట్టి ఆ చేయడం వల్ల అది ఏవైతే ఆ గురువు చెప్పినట్టు పూజ తప్పకుండా పాటిస్తే దానివల్ల ఫలితం వస్తుంది. కానీ వాడు అలా చేయలేదు. చెప్పకపోవడం వల్ల దానివల్ల ఫలితాన్ని వాడు పొందలేకపోయాడు. ఇంకా వెంటపడుతుంది. ఒకసారి
ఆ గురువు ఎదుగుతూ గురువు వెనకాకలి సృష్టి కూడా వెళ్తే ఒక పెద్ద నది వరదలు వచ్చేవి, పెద్ద నదీ ప్రవాహం. ఆ నదీ ప్రవాహంలో నీళ్లు విపరీతంగా ఉన్నాయి. గురువు అయితే శక్తి సామర్థ్యం కాబట్టి ఎలాగైనా వెళ్ళిపోగలడు గురువు కనబట్టి. మరి వీడెలా వెళ్తాడు? గురువుని అంటు పెట్టుకొని గురువు మీద విశ్వాసం ఉంటే ఇప్పుడు వెళ్ళిపోగలడు. కానీ వీడికి అలా లేదు. వీడు ఉద్యోగం మధ్యలో వీడి ఆలోచనలో పెడుతున్నాడు. అక్కడ అదే చెప్తున్నారు అన్నమాట. గురువు చెప్పింది రుచా తప్పకుండా పాటించి ఆయన మీద విశ్వాసం ఉంచితే మనం దాటిగలం ఏ కష్టాలైనా. కానీ మన బుద్ధి మాత్రం మధ్యలో పెడితే మనకి అది ఇక్కడ ఏం జరిగింది? ఆ నదిని దాటడానికి ఆ గురువు ఎలాగంటే ఇంకా విరుగుంది, ఎలా దాటుతాం మనం ఏమిటి అని అంటే, ఇంకేం భయం లేదు, నువ్వు నా వెనకాతలే రా, వచ్చి నా పేరు అలా కలుపుకో, షాన్ అని కలుపుకొని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాకు వచ్చి విశ్వాసం ఉంటాను కదా అలా వెళ్ళాలంటే రా అన్నాడు. సరే చూస్తుంటాయి, కొద్ది దూరం ఉండేది, మధ్య దూరం వెళ్ళేటప్పటికి ఈ గురువు కూడా ఏవో మాటలు అంటున్నాడు. అప్పుడు అనుమానం వచ్చింది, నేను ఈ నామాన్ని జపిస్తున్నాను, ఈయన ఎవరి నామాన్ని జపిస్తున్నాడు ఒకసారి వెళ్దామని కొంచెం వెంటలెక్కు కదా, వెంటలెక్కు ఆ పని చేసి ఆ గురువు దగ్గరికి వెళ్ళి చేపిడి జాగ్రత్తగా విన్నాడు. వింటే ఆయన అల్లా 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 నేను కూడా అల్లా నామం జపిస్తే సరిపోతుంది కదా, నీ నామం జపించచ్చు, డైరెక్ట్గా అల్లానే జపిస్తాం సరిపోతుంది కదా. మధ్యలో షాన్ వదిలేసి అల్లా ఎప్పుడైతే ఇప్పుడు అల్లా అని మొదలు పెట్టాడో మొత్తం నీళ్ళు మునిగిపోయి బాబోయ్ అని మళ్ళీ గురువుని ప్రార్థించడం మొదలుపెట్టి మళ్ళీ మధ్యలోకి వచ్చి మళ్ళీ తెలుసుకున్నాడు. అప్పుడు మన ఆయన నేను గురువు అందరూ వెళ్ళనిచ్చాను అంకెలు జరిగిందని చెప్పి వెంటనే మళ్ళీ షాన్ అని మొదలు పెట్టడానికి అది బాగా చెప్తారనమాట. మీరు ఏదైనా గురువు మీకు ఆదేశాలు ఇచ్చినప్పుడు కానీ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కానీ మీ తాలూకా ఆలోచనలు కానీ మీ తాలూకా బుద్ధిని కానీ దాంట్లో పెట్టారంటే మీరు కష్టాలు పాలవుతారు. నిజంగా గురువు మీద విశ్వాసం ఉంది, ఆ గురువు చెప్పినట్టుగా చేయగలిగితేనే మీరు వాటి నుంచి బయటపడతారు అని చెప్పి బాగా ఈ విషయం ఆలోకాన్ని కొంచెం జ్ఞానోదయం చేసేటట్టు చేస్తారు. అయితే గురువు దగ్గర ఉండేటువంటి శిష్యుడు మొదటి వాళ్ళు అలా ఉండేవారు. బాబాయ్ అక్కడికి వెళ్ళబట్టి అక్కడికి వెళ్ళేవారు. దేవుడితో ఎప్పుడు ఏంటి ఎలా వెళ్ళాలి చేతులు చిద్దిగా కూడా ఉండేది కాదు వారికి. అయినా సరే బాబా వెళ్ళమనగానే లేచి అలా నిల్చొని వెళ్ళిపోయేవారు. బాబా అలాగే వాళ్ళకి బాగా చూపించేవారు. ఒకసారి అంటే గురువు తాలూకా ఆజ్ఞల్ని ఎంత శిరసాహించాలి, వాటిని ఎంత గట్టిగా పట్టుకోవాలి, వాటిని ఎలాగ అనుసరించాలి అనేది గురించి తన మాటల్లోని ఎలా చెప్తారంటే, మేము బాబా దగ్గర ఉండేటప్పుడు మాకు అసలు ఏమీ కూడా తెలిసేది కాదు. బాబాయ్ ఏం చేయమంటే చేయలే. బాబాయ్ అక్కడికి వెళ్ళమంటే మట్టిలో తెలిసేవారు. రాత్రి కూడా నిద్ర ఉండేది కాదు, కంటి నిండా నిద్ర ఉండేది కాదు, పట్టు నిండా తిండి ఉండేది కాదు, మధ్య తింటూ ఉంటే లేచి వచ్చి మళ్ళీవాడు. బాబుజీకి ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పలేదు. అయితే మనం అనుకుంటాం కష్టాలు అని. బాబా వాళ్ళకి అలాగా శిక్షణ ఇవ్వడం ద్వారా మానవాళికి ఒక రకమైనటువంటి తెలియచేశారు. ఎలా ఉండాలి గురువు పట్ల విధేయత, ఎలాగా ఉండాలి, విధేయత ఎలా చూపించాడనే. ఒకసారి మద్రాసు వీధుల్లో బాబా ఇలా మస్తు సాంగత్యం చేస్తున్నారు. మస్తులు సాంగత్యం చేస్తున్నారు, తిరుగుతూ ఉండేవారు. తిరుగుతూ ఉండేటప్పుడు ఆ బాబా దగ్గర బాబా వెనకాల ఎక్కడ పెడితే గొడ్లు లేవు, కొండలు లేవు, కోనలు లేవు, ఆ నదులు లేవు, అడవులు లేవు. ఎక్కడ పెడితే ఎక్కడ వెళ్ళమంటే అక్కడ తెలియదు, ఎవరు ఏమో తెలియదు, వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకసారి మద్రాసు వీధుల్లో బాబాతో వస్తున్నారు. వస్తుంటే బాబా తీరిచ్చి వస్తుంటే ఒక గుహలోని ఒక వ్యక్తి కనిపించాడు. మద్రాసు ఎలా ఉంది, ఆ రోడ్లు టికెట్లాడుతున్నా, ఎక్కడ జనం విపరీతంగా జనం ఉన్నారు, ఎక్కడ కాలు పెట్టడానికి ఎక్కడ అలాగే ఉంటుంది. అప్పటి రోజుల్లో అలా ఉందంటే ఇప్పుడు మనకు భయం వేస్తుంది ఆ జనం చూస్తే. అలాంటి ఆ ప్రదేశంలోని ఒక బిల్డింగ్ దగ్గర ఒక అడుగు మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. కూర్చుని ఉంటే బాగా వెంటనే చూసి ఆ వ్యక్తితో నేను కొద్దిసేపు గడపాలి అన్నాడు. ఇది
స్టన్ అయిపోయారు. ఎందుకు వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, వాళ్ళకి ఒక బస లేదు, ఎక్కడ లేరు, వాళ్ళు అలా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడో దగ్గర ఉంటే పర్లేదు. ఎందుకంటే ఎక్కడైనా మస్తు సాంగత్యం చేసేటప్పుడు మస్తులు ఎక్కడైనా తెమ్మన్నప్పుడు వీళ్ళు ఏం చేసేవారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆ మస్తులు తీసుకొని వచ్చి ఆ బాబా ఎక్కడైతే వాళ్ళు స్టే చేస్తున్నారో అక్కడికి తెచ్చి ఒక గదిలోనే అప్పుడు వాళ్ళని ఉంచి వాళ్ళతో కొద్దిసేపు బాబాకి సాంగత్యం కల్పించేవారు. కానీ ఇక్కడ వాళ్ళు ఉండడానికి ఎంత ప్రదేశం లేదు. ఇప్పుడు ఆయనతో సాంగత్యం చేస్తానంటారేంటి, బాబా తెలుసు కదా ఎలాగా ఉంటుంది. బాబా దగ్గర పక్క నుండి చూడండి, ఆయన అలా ఆలోచిస్తే అప్పుడు బాబా అన్నారంటే ఆయనతో నేను వచ్చేది ఉంటుంది. ఇంత బిజీ దీంట్లో ఆయన ఎక్కడికో రమ్మన్నారు. ఎక్కడికి రమ్మంటారు, వాళ్ళకంటూ ఒక ఇల్లు లేదు. ఏం చేయాలని గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ బాబా ఎక్కించారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి అతను తీసుకొనిరా, అతనితో నాకు కొంతసేపు ఏకాంతం కల్పించి అని తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి ఎక్కడ ఉందంటే ఆ ఉండే బిల్డింగ్ ఏంటంటే ఒక చిన్న బ్యాంక్. ఆ బ్యాంక్ అన్నమాట. ఆ బ్యాంకు దగ్గరికి వెళ్తే చిన్నదైనా పెద్దైనా బ్యాంక్ కదా, బ్యాంకే కదా. ఆ బ్యాంకులో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటారు, ఎంతమంది కస్టమర్స్ ఉంటారు, ఎంతమంది విజిటర్స్ ఉంటారు, ఆ వర్కర్స్ ఉంటారు, డబ్బు ఉంటుంది. మెయిన్ బ్యాంకులోకి వెళ్ళి మనం కూర్చుంటామంటే ఎవరైనా ఎలా చెప్తారు. అందులోనే ఆ టైంలో గురించి ఎలా ఉన్నారు, చేతులు గుడ్డలు, మట్టి కొట్టిపోయి బట్టలు, మొహము వాడిపోయి నిద్రలేమితో ఉన్న మొహాలు వాళ్ళ గురించి అడుగుతారు. మేము ఎవరితోనైనా ఈ మత్స్య సాంగత్యాలు ప్రయాణాలు చేసేటప్పుడు మేము ఎవరితోనైనా చాలా గంభీరంగా మాట్లాడేవాళ్ళం, డిఫైడ్గా మాట్లాడేవాళ్ళం. ఎందుకంటే మా రూపాలు చూస్తే ఎవరైనా కట్టపట్టే తల్లి తెప్పిస్తారు మమ్మల్ని. అలా ఉంటే మా రూపాలు చూస్తే ఎవ్వరు మమ్మల్ని అలో చేయరు. కానీ మాటల్లో గంభీరత్వంతోనైనా కొంత వాళ్ళకు ఓట్ల కలిగించి మేము అనుకునేటువంటి పని చేసుకోవచ్చు అని చెప్పేసి మేము వాళ్ళకు కొంచెం గంభీరత్వాన్ని ప్రకటించేవాళ్ళము అని బాబు గురించి తన మాటల్లో చెప్తున్నారు అన్నమాట. సరే వెళ్తే ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. లోపలికి వెళ్ళేటప్పటికి ఒక మస్తు, ఆ మస్తు లోపలికి వెళ్ళి చెప్పారు. మరి మా బాబాని రిలీజ్ చేయకూడదు కదా, అంటే బాబా మెహర్ బాబా అని చెప్పడానికి లేదు ప్రయాణాలు. వాళ్ళకి వెళ్ళి ఇలాగా మా పెద్దన్నయ్య గారు ఉన్నారు, మా అన్నయ్య గారు చాలా రోజుల నుంచి వాళ్ళ బంధువు ఒకరితో వాళ్ళ గురించి వెతుకున్నారు, ఆయన ఎక్కడ దొరకలేదు అని. నాన్న తర్వాత చాలా రోజుల తర్వాత ఆయన గుమ్మల్లో కనిపించారు. ఆయనతో కొద్దిసేపు ఆయన ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నాడు. కాబట్టి కొంచెం బ్యాంకులో చూపిస్తారా అడిగితే ఎవరికి ఇలా ఉన్నాడు, ఈ అవతారం ఇలా ఉంది, బ్యాంకులో కొంచెం ఎవరైనా పాస్బుక్ ఓపెన్ చేయడానికో ఏదో డబ్బులు కట్టడానికో వస్తుంది ఇస్తానికి వచ్చి ఎవరినో తీసుకొస్తానంటాడు. ఎవరికి ఏంటంటే కంగారు ఉంటుంది ఆ బ్యాంక్ మేనేజర్. ఎవరు ఏంటంటే వస్తుంది అందులో మనం ఒక కట్టడానికి లేదు. బాబా ఆల్రెడీ ఫిక్స్డ్, ఆయన డిజైన్ ఆ ప్రోగ్రామ్. ఆయన ఆల్రెడీ అక్కడ అందరికి వాళ్ళ మనుషుల్లోని ఏమి ఆలోచన రాకుండా ఆయన చేసుకుంటారు. కానీ మనకు అనిపిస్తుంది కదా, మనం ఆనందంగా ఉంటాం. సరే అని చెప్పేసి ఆ బ్యాంక్ మేనేజర్ అడిగితే బ్యాంక్ మేనేజర్ ఎవరైనా బాగుంది ఏంటి అంటే మళ్ళీ చెప్పాలి అంటారు. చెప్తే ఏది ఎక్కడ ఉన్నారంటే మా అన్నయ్య అక్కడ వాళ్ళు సరే అలాగే ఉంటానండి. ఇంకా పూర్తిగా ఆయన అంగీకరించలేదు. మళ్ళీ ఇంకొక ఇది పెట్టారు, ఏంటి ఆయనతో మా అన్నయ్య గారు మాట్లాడుతున్నప్పుడు ఈ బ్యాంకులో ఎవరు కూడా ఉండకూడదు, అందరూ బయటకు వచ్చినారు, మీ వర్కర్స్తో సహా అందరూ. ఆయన ఇక్కడ ఉండేలో బాగుంది ఇలా వచ్చి ఇలా అడుగుతున్నాడు ఏంటి అప్పలే ఎవరు ఉంటుంది ఎక్కడ అక్కడ కొంచెం టైం అది అంటే వదిలేసి బయటకు వచ్చి మాట్లాడేది కదా అని చెప్పేసి ఆయనకి చిన్న అనుమానం వచ్చింది. నేను బాబు 10 నిమిషాలు మీరు నాకు సహకరిస్తే వాళ్ళ బ్యాంక్ వెళ్ళి వాళ్ళని బయటకు వెళ్ళిపోమంటారు. బరోడా మహారాణి అలాగే చేశారు బాబా. అలబాన్ని పంపించి అలబాకి అస్సలు ప్రయాణాలు అంటే నచ్చవు, అస్సలు తెలీదు. అలాంటి వాళ్ళని వెళ్ళిపోయి నువ్వు అక్కడ బొంబే వెళ్ళిపోయి బరోడా మహారాణి దగ్గరికి వెళ్ళి ఆ బంగ్లా నాకు కావాలి, నేను కొద్ది రోజులు అక్కడ
అంటాను. నేను అక్కడ ఉన్న నాడు ఆమె కానీ ఆమె బంధువులు ఎవరు కానీ అక్కడికి రావడానికి వీలు లేదని ఆజ్ఞ పెట్టారు. సాధ్యమా అది అడగ గుడ్డలో రాయపడిపోయింది. ఎలాగేమి చెప్తాను మీ ఇంట్లో మీ ఇంటికి వచ్చి మీరు మీ ఇంట్లో ఉండడానికి వీళ్ళు నిలుకొని నేను ఉంటానంటే ఎక్కడైనా ఒప్పుతారా? అలా కండిషన్స్ అన్నమాట. బాబాలంటే ఆయన చేస్తుంటారు. అయితే అలాగా ఇతను వెళ్ళి చెప్పేటప్పటికి వాళ్ళేమో సరే అని చెప్పేసి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొస్తే ఇంకా ఆయనకు కండిషన్ పెట్టాను. మనకు కూడా బయటకు వెళ్ళిపోయినప్పుడు బయటకు వెళ్ళి అక్కడ నుంచి నాకు కదండి మేనేజర్ని కూడా బయటకు తీసుకొచ్చాడు. మేనేజర్ కూడా బాబా తర్వాత తీసుకెళ్ళి లోపల కలుపు వేసి అమ్మాయి చూసి మాట్లాడలేదు. బ్యాంక్ మేనేజర్ ఈ లోపల బోర్డు క్యాష్ అక్కడ దాన్ని అన్ని వదిలికి వస్తారు. ఏ దొంగలు ఏ డబ్బులు పట్టుకెళ్ళిపోతారు ఏంటో అలా అందరూ తీసుకొచ్చి బయట కూర్చున్నారు. బాగా 5 నిమిషాలు చాలా సంతృప్తిగా ఆ మనసుతో సంతృప్తి చేసి బయటికి వచ్చిన తర్వాత చక్కగా బాబు మనం బాగా పెట్టుకొని మనసుమానాన్ని మొదలు పెట్టారు. ఈ నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ ఎవరు విధంగా చెప్తారనమాట. నాకు ఒక శక్తి అనేది కలిగింది. ఎలాగా ఈ కార్యక్రమం అవుతుంది, ఇది సరైన ఆజ్ఞన, బాబా ఇలాంటి ఆజ్ఞ రచించారు అని ఒక్క నిమిషం నా మనసులో వచ్చింది. కానీ ఇది బాబా తాలూకా వర్క్, బాబా చేసుకునేటువంటి పని ఆయనే చేసుకుంటారని ధైర్యం చేసి నేను వెళ్ళేటువంటి యూజ్ చేస్తాను. అంటే మనం ఏదైనా ఒక పని అనుకునేటప్పుడు పూర్తిగా ఆయన మీద భారం వేసి చేస్తే అది ఆయనే లేదు. ఆయన మీద సగం భారం వేసి సగం మంతాలు తింటలు పెడితే అది ఏది పాడైపోతుంది. ఆ తర్వాత బాబా నియమించడం మాత్రం సరైనటువంటి పద్ధతి అని ఇక్కడ చూసుకోవాల్సిన విషయం అందరూ కూడా గమనించాలి. బాగా ఏదైతే కోరుకుంటారో అది చేయడానికి మనందరం ప్రయత్నం అవుతా.